వెల్కమ్ టు కవీస్ గార్డెన్ అండి. ఈరోజు మా తోటలో నాకు డ్రాగన్ స్పెషల్, డ్రాగన్ తోటలో మా వారు ఇంకా స్పెషల్. నాకు ఈ రెండు స్పెషల్లతో ఈరోజు ఈ వీడియో అన్నమాట. రిక్వెస్ట్ చేయగా మొత్తానికైతే మా వారు ఒప్పేసుకున్నారు డ్రాగన్ హార్వెస్ట్ చేయడానికి. సో మొత్తం మీద థ్యాంక్ యూ అండి. ఈ ఒక పాట గుర్తొస్తుందండి నాకైతే. అఫ్కోర్స్ ఇది నేను చాలాసార్లు పాడుతూ ఉంటాను, కానీ ఇంకా ఇప్పుడు పాడాలి. ఈ ఇద్దరు స్పెషల్ ఉన్నారు కదా. నువ్వు నా వెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే ఎదురయ్యే నా ప్రతి కళ నిజమల్లే అనిపించదా. నిజంగా నా ప్రతి విష్ని నేను ఏది కోరుకుంటే అది నాకు కోరుకున్న అతి తక్కువ టైంలోనే అది తీరిపోద్ది. ఈ తోట, ఈ ఇల్లు, ఎవ్రీథింగ్. నేను మొక్కలు పెట్టుకుంటాను, నాకు కింద ప్లేస్ సరిపోవట్లేదండి అంటే వెంటనే మొత్తం పైనంతా వాటర్ ప్రూఫింగ్ చేయించి మరీ నాకు కుండీలకి, మట్టికి, లేబర్ని పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ శాంక్షన్ చేసేస్తారనమాట. అంటే నా ప్రతి ఇష్టాన్ని కూడా నెరవేర్చుతూ ఉంటారు. సో రియల్లీ థ్యాంక్స్ అండి. ఈరోజు ఎన్ని వచ్చాయండి డ్రాగన్స్? 6 డ్రాగన్స్. నా లెక్కకి ఇంకొకటి రావాలండి. అటు కిందికి ఉన్నట్టుంది ఒక్కటి. ఇది కోసిండ్రా? సో ఇంకొకటి ఉండాలి. 7 ఉండేనండి నేను లెక్క పెడితే. సో ఓకే. సో ఏమండి, డ్రాగన్ నచ్చిందా మీకు? మన తోట డ్రాగన్ బాగుందా? సో 6 డ్రాగన్స్ వచ్చినాయి. యా, వెరీ హ్యాపీ. ఇంతకుముందు లాస్ట్ వీక్ ఒక 4 కోసాము. అండ్ నా ఐడియా ఏంటి అంటే దిస్ టైం మేము ఇక్కడ జనరల్గా అయితే డ్రాగన్ చాలా కాస్ట్లీ మొక్క, 300 అలా ఉంటుంది. అయితే మనకి ఆర్వీఎం కాలేజ్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పేసి మన గవర్నమెంట్ వాళ్ళది రీసెర్చ్ సెంటర్ ఉంది, నర్సరీ. చాలా ఎకరాల్లో ఉంటుంది. మనకు సిద్దిపేట దాటిన తర్వాత ఆర్వీఎం మెడికల్ కాలేజ్ ఉంది కదండి. ఆర్వీఎం మెడికల్ కాలేజ్కి పక్కన మనకి ఫస్ట్ రైట్ సైడ్లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ వస్తుంది. దాన్ని దాటిన తర్వాత ఆర్వీఎం కాలేజ్ ఉంటుంది. అక్కడ తెచ్చాను నేను ఇవన్నీ. ఓకే. సో అక్కడ తెచ్చుకుంటే నేను లాస్ట్ ఇయర్ తెచ్చినప్పుడైతే 35 రూపీస్ మొక్క ఉండింది. ఇప్పుడు 40 అంట. మేము మొన్న రాఖీ రోజు హైదరాబాద్ వెళ్తుంటే వెళ్ళాము. బట్ ఆ రోజు పండగ కదా, క్లోజ్ ఉంది. వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యారంటే, మేము నెంబర్ సేవ్ చేసుకుని, ఆ బోర్డు మీద ఉన్న నెంబర్ సేవ్ చేసుకుని కాల్ చేశాము. అప్పుడు ఎత్తలేదు. 2 నెంబర్స్ ఉంటే 2 నెంబర్స్ కాల్ చేస్తే తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మరి ఎవరో కాల్ చేశారు, ఎవరండి అని మరి అడిగారు. అండ్ ఇట్లా మేము వచ్చామండి అంటే సారీ అండి అని కూడా చెప్పారు. అయ్యో మీరెందుకండి సారీ చెప్పడము, హాలిడే రోజు మేము మిమ్మల్ని ఫోన్ చేసి విసిగించామేమో, ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు సే సారీ అంటే లేదమ్మా, మేము ఎప్పుడు అందుబాటులో ఉండాలి, గవర్నమెంట్ సర్వెంట్స్ని అన్నారు. నిజంగా ఇట్స్ ట్రూలీ అమేజింగ్ అండి. వాళ్ళ డెడికేషన్కి, చిత్తశుద్ధికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో దిస్ టైం మీరు ఫోన్ చేసి రండి అని చెప్పారు. మేము నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వెళ్తున్నాము. వీళ్ళ టైమింగ్స్ 9 to 4 అంట వీళ్ళ టైమింగ్స్, నర్సరీ టైమింగ్స్. సో వంటి మామిడి మీకు ఐడియా ఉంది కావచ్చు, హైదరాబాద్ వెళ్ళే వాళ్ళందరికీ, బస్ రూట్లో వెళ్ళే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. సో వంటి మామిడి అని కూడా అంటారు ఆ ఏరియాని. సో అక్కడ తెచ్చుకుందాము అనుకుంటున్నాను. ఈసారి మొన్న లాస్ట్ టైం నేను 1.5 year 2 years బ్యాక్ ఒక్క మొక్క 4 years దండి. ఈ మొక్క నా ఫ్రెండ్ ఇచ్చింది, మధురవాణి గిఫ్ట్ ఇచ్చింది నాకు గృహప్రవేశానికి. మొక్కని గిఫ్ట్ ఇవ్వడం నిజంగా ఎంత మంచి ఆలోచన కదా. నేనైతే ఏ సిచ్యువేషన్ అయినా మొక్కనే గిఫ్ట్ ఇస్తూ ఉంటాను. వాణి ఇచ్చిన మొక్క ఇది వరదలో నాని కొట్టుకుపోయి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ పెట్టి 3 ప్లేసులు మారిందండి. ఇది కింద ఫస్ట్ ఫ్లోర్లో, లాస్ట్ ఇక్కడ 3rd ఫ్లోర్లో సెట్ అయిపోయింది ఇది. సో ఇవన్నీ కూడా 1 2 3 4 5 6 4 మొక్కలు చనిపోయాయండి. ఎండకి మాడి అయిపోయినాయి, ఇలా మాడిపోయినాయి. సో దిస్ టైమ్ I want to dedicate this floor completely to dragon. ఓకే. సో డ్రాగన్ మొక్కల కోసమే డెడికేట్ చేయాలనుకుంటున్నాను. ఈ డెడికేషన్ ఏంటి, మనకి డెడికేట్ చేస్తాయి ఈ మొక్కలు. ఈ ఏరియా అంతా కూడా నేను కింద, అసలు వాళ్ళు మాకు హ్యాండ్ ఇచ్చారు నిజం చెప్పాలంటే. కింద చేసినట్టుగానే పైన కూడా చేయాలి అన్నాను.
వర్షాలు పడినాయి, మళ్ళీ 10 daysలో చేస్తాం మేడం అన్నారు, చేయలేదు. మళ్ళీ వాళ్ళు నాకు బాకీ ఉన్నారు, చేయించుకుంటాను వాటర్ ప్రూఫింగ్ వాళ్ళతో. సేమ్ కింద ఎలా చెక్స్ డిజైన్ నేను చేసుకున్నాను అదే డిజైన్ ఇక్కడ కూడా రావాలి, మళ్ళీ ఈ ఎండాకాలం చేపిస్తాము. అండ్ ఈ పైన దగ్గరగా ఇదంతా ఒక తోట, డ్రాగన్ తోటే చేస్తాను. చేసి కొంచెం కోతుల వల్ల భయం. ఇంత చిన్న ఏరియా కదా, దీనికి మనం కోతులకి ఏమన్నా కొంచెం ఖర్చు పెట్టైనా కూడా కోతులు రాకుండా పైన ఏమన్నా షెడ్ వేయడమా, నెట్ వేయడమా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ డ్రాగన్ తిన్న తర్వాత అసలు డ్రాగన్ ఇంత టేస్ట్ మనం బయట తెచ్చుకుంటాం కదండి, అవి నాకు అస్సలు రుచి అనిపించవు. ఏదో మంచి అంటున్నారు కదా హెల్త్కి అని తినడం తప్పించి, హైలీ న్యూట్రిషియస్ అంటున్నారు కదా అని తినడం తప్పించి అవి నాకు అంతగా నచ్చవు. సో అస్సలు డ్రాగన్ టేస్ట్ అంటే మా డ్రాగన్ల వల్లే తెలిసిందండి. ఇంత బాగుంటాయా డ్రాగన్స్, ఇంత బాగుంటాయా అన్న విషయం నాకు తెలిసింది. సో అందుకే అసలు తోట వీడియోస్లో, తోట పనిలో పెద్దగా రారు మా వారు. వీటి టేస్ట్ తెలుసు కాబట్టి అడగగానే, రిక్వెస్ట్ చేయగానే వచ్చి కోసి పెట్టారు ఈరోజు. సో డ్రాగన్ కబుర్లు నచ్చాయి అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. కిచెన్ అండ్ నేను ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్గా చాలా ఫుడ్ టిప్స్ చెప్తుంటాను, గార్డెన్ టిప్స్ చెప్తుంటాను. యాజ్ ఎ సైకాలజిస్ట్గా మోటివేషనల్ స్టోరీస్, షార్ట్స్ 60 secondsలో. ఈ రోజుల్లో పెద్ద వీడియోలు వినే ఓపిక ఎవరికి ఉంటుందండి? 60 secondsలో ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్. ఒక్కసారి మళ్ళీ మా తోట చూపిన, కింద తోట, ఇదంతా కింద తోట అండ్ ఇదంతా పైన తోట. ఇది టెర్రస్ గార్డెన్ అండ్ ఇది డ్రాగన్. సో వెరిసి కవీస్ గార్డెన్, కవి కోసం విరబూసిన గార్డెన్. Okay, bye bye. Take care. Love you all. Love you so much.